మనలో చాలామందికి హ్మ్, ఒక సొంత ఇల్లు, హ్మ్. ఓ చిన్న స్థలం అనేది జీవితాంతం పడిన కష్టానికి గుర్తు. అది కేవలం ఇటుకలు మట్టి కాదు. నిజం. మన పిల్లల భవిష్యత్తుకు మనమిచ్చే ఒక భరోసా. కానీ ఆ భరోసాను సంపాదించుకునే ప్రయాణంలో అమ్మో ఎన్నో అడ్డంకులు, ఏవేవో పత్రాలు, అర్థంకాని చత్తాలు. ఎవరిని నమ్మాలో తెలియని ఒక గందరగోళం. అవును. అందుకే ఈరోజు మనం ఈ చిక్కుముడులను విప్పుదాం. ఒక ఆస్తిని కొనాలనే ఆలోచన వచ్చిన దగ్గర్నుండి హ్మ్, దాని మన తర్వాతి తరానికి హ్మ్, గొడవలు లేకుండా ఎలా అందించాలనేంతవరకు హ్మ్. ఈ మొత్తం ప్రయాణాన్ని వివరంగా మాట్లాడుకుందాం. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డుల దగ్గర మొదలుపెట్టి అవును, పాత కథల దగ్గర మొదలుపెట్టి హ్మ్, రేరాలాంటి కొత్త చట్టాల వరకు, చివరికి అందరూ తప్పక తెలుసుకోవలసిన వీలునామా ప్రాముఖ్యత వరకు అన్ని విషయాలను చర్చిద్దాం. ఈ లోతైన విశ్లేషణ. భూమి కొనాలంటే ముందు మనం చూసేది పత్రాలు. అసలు ఈ పత్రాల కథేంటి? భూమి పత్రాలను అర్థం చేసుకోవాలంటే వాటి చరిత్రలోకి కాస్త వెళ్ళాలి. మన తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు రెండు వేర్వేరు పరిపాలనల కింద ఉండేవి కదా. అవును, నిజాం రాజ్యం, మద్రాస్ ప్రెసిడెన్సీ. సరిగ్గా తెలంగాణ ప్రాంతం నిజాం రాజ్యంలో, ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అందుకే భూమి రికార్డులు కూడా రెండు వేర్వేరు పద్ధతుల్లో ఉంటాయి. అంటే ఉదాహరణకి తెలంగాణలో నా తాతల నాటి పత్రం దొరికితే అది ఎలా ఉంటుంది, ఆంధ్రలో అయితే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. తెలంగాణలో అయితే 1954-55లో తయారుచేసిన ఖస్రా పహాణీ అనేది అత్యంత కీలకమైన ప్రాథమిక పత్రమన్నమాట. దాదాపుగా అన్ని భూముల వివరాలకు అదే మూలం. ఓకే. అదే ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ రెండింటినీ పరిశీలించే విధానాలు కూడా వేరుగా ఉంటాయి. ఆగండి, ఇక్కడే నాకొక ముఖ్యమైన సందేహం వస్తోంది. ఇప్పుడు నా దగ్గర ఒక పత్రం ఉంది, దాని ప్రకారం అంతా సవ్యంగా ఉంది, ఇక ఆ భూమి నాదే, తిరుగులేదు అని 100% గ్యారంటీగా చెప్పగలమా? అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే మనందరం ఒక పెద్ద నిజాన్ని తెలుసుకోవాలి. భారతదేశంలో అబ్సల్యూట్ టైటిల్ అనే వ్యవస్థ లేదు. ఒక్క నిమిషం, ఏమంటున్నారు? అబ్సల్యూట్ టైటిల్ లేదా? అంటే ఏ పత్రం కూడా ఫైనల్ కాదా? ఫైనల్ కాదు. అంటే ఈ పత్రముంటే ఇక ఈ భూమి మీదే, ప్రపంచంలో ఎవ్వరూ దీన్ని ప్రశ్నించలేరు అని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే పద్ధతి మన దగ్గర లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మన దగ్గరున్నవేంటి? మన దగ్గరున్నవన్నీ ప్రిజంప్టివ్ టైటిల్స్ మాత్రమే. ప్రిజంప్టివ్ టైటిల్స్ అంటే ఈ పత్రాల ప్రకారం ఈ భూమి మీది కావచ్చు అని సూచిస్తాయి అంతే. అవి బలమైన ఆధారాలే, కానీ తిరుగులేని రుజువులు కావు. ఎందుకంటే మన భూమి రికార్డులు వందల ఏళ్లుగా ఎన్నో చేతులు మారుతూ వచ్చాయి కదా. అవును. వాటన్నిటినీ క్రోడీకరించి ప్రతి అంగుళం భూమికి ఒకే ఒక్క తిరుగులేని పత్రం ఇవ్వడం అనేది చాలా సంక్లిష్టమైన పని. అందుకే యాజమాన్యం అనేది ఒక డాక్యుమెంట్ గొలుసుకట్టు, ఒక చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ద్వారా నిరూపించుకోవాలి, ఒకే ఒక్క సర్టిఫికెట్తో కాదు. అర్థమైంది. పాతకాలంలో సాదా బైనామా అని తెల్ల కాగితం మీద రాసుకునేవాళ్లు కదా, మా తాతలు కూడా అలానే కొన్నామని చెప్పేవారు. వాటి పరిస్థితేంటిప్పుడు? ఒకప్పుడంతా మాట మీదే నడిచేది. ఇద్దరు మనుషుల మధ్య నమ్మకంతో తెల్ల కాగితం మీద రాసుకున్న ఒప్పందమే సాదాబైనామా. ప్రభుత్వం కూడా వాటిని క్రమబద్ధీకరించడానికి చాలాసార్లు అవకాశాలిచ్చింది. కానీ ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు. అస్సలు కాదు. చదువుకుని అన్నీ తెలిసిన మనం అలా చేయడం తప్పు. మన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 100 రూపాయల కంటే ఎక్కువ విలువున్న ఏ స్థిరాస్తిని అమ్మినా, కొన్నా తప్పనిసరిగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసుకోవాలి. అదే సరైన పద్ధతి. సరే, పాత కథలలా ఉంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా. తెలంగాణలో ధరణి, ఇప్పుడు భూభారతి అంటున్నారు. అంతా ఆన్లైన్. అయినా కూడా ఇంకా ఈ భూముల గొడవలెందుకు తగ్గడం లేదు? టెక్నాలజీ చాలా సమస్యలను పరిష్కరించింది నిజమే. కాని భూవివాదాలలో ప్రధానంగా 2 రకాలుంటాయి. ఒకటి టైటిల్ గొడవ. అంటే యాజమాన్య హక్కు ఎవరిది అని. అవును. రెండవది బౌండరీ గొడవ. అంటే నా పొలం హద్దు ఇది కాదు అది అని. ఈ హద్దుల గొడవలు ఊళ్లల్లో సర్వసాధారణం. దీనికి టెక్నాలజీతో ఏమైనా పరిష్కారముందా? ఖచ్చితంగా ఉంది. సరిగ్గా ఈ సరిహద్దు వివాదాలను తగ్గించడానికే ప్రభుత్వం ఇప్పుడు డ్రోన్ల సహాయంతో భూములను సర్వే చేస్తోంది. ప్రతి చిన్న భూమి భాగానికి మన ఆధార్ కార్డుకున్నట్టుగా ఒక ప్రత్యేకమైన నెంబరిస్తున్నారు. ఓకే. దీన్నే యుఎల్ పిన్ లేదా భూదారంటున్నారు. దీనివల్ల హద్దులు డిజిటల్గా ఖచ్చితంగా నమోదవుతాయి. భవిష్యత్తులో గొడవలు చాలా వరకు తగ్గుతాయి. రైట్. హద్దుల సమస్యకు ఇది పరిష్కారం. మరి టైటిల్
అంటే యాజమాన్య హక్కు విషయంలో అందరూ పట్టాదార్ పాస్బుక్నే ఫైనల్ అనుకుంటారు కదా. పాస్బుక్ చేతిలో ఉంటే ఇంకేం భయం లేనట్టేనా? ఇక్కడే చాలామంది పొరపడుతున్నారు. ఇది మన శ్రోతలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం. పట్టాదార్ పాస్బుక్ అనేది సంపూర్ణ యాజమాన్య హక్కుపత్రం కాదు. ఒక్క నిమిషం, ఏమంటున్నారు? అందరూ దాన్నే కదా ఆస్తికి అసలైన రుజువు అనుకుంటారు. అది యాజమాన్యపత్రం కాకపోతే మరి దాని అసలు ఉద్దేశమేంటి? దానిని మొదట సృష్టించిందే రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా ఇప్పించడం కోసం. వాళ్ల దగ్గర రుజువుగా ఒక పత్రం ఉండాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. అంతేకాని అదే ఫైనల్ టైటిల్ డీడ్ కాదు. ఓరి దేవుడా! అది కేవలం రెవెన్యూ రికార్డులలో మీ పేరుందని చెప్పే ఒక పత్రం మాత్రమే. ఇది చాలా పెద్ద విషయం. అంటే పాస్బుక్ని చూసి గుడ్డిగా నమ్మేస్తే ఎప్పుడైనా సమస్య రావచ్చనమాట. ఒకవేళ పాస్బుక్ ఫైనల్ కాకపోతే కొనేవాడి పరిస్థితేంటి? ఇదో పెద్ద చిక్కు ప్రశ్నలా ఉంది. అందుకే రియల్ ఎస్టేట్లో కేవియట్ ఎంప్టర్ అనే ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది. కేవియట్ ఎంప్టర్. కేవియట్ ఎంప్టర్ దాని అర్థం కొనుగోలుదారుడే జాగ్రత్తగా ఉండాలి. మన కష్టార్జితాన్ని పెడుతున్నాం కాబట్టి అన్ని వైపులా మనమే పరిశోధించుకోవాలి. ప్రభుత్వంగాని అమ్మేవాళ్లుగాని మన చెయ్యి పట్టుకుని నడిపించరు. అంటే కేవియట్ ఎంప్టర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పాత బండి కొన్నట్టు అనమాట. అమ్మేవాడు చెప్పేది వింటాం, కానీ ఇంజన్ ఎలా ఉంది, టైర్లు ఎలా ఉన్నాయి అని మనమే మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి చెక్ చేయించుకోవాలి. బాధ్యత అంతా మనదే. సరిగ్గా అదే. ఇక్కడ మన మెకానిక్స్ ఎవరంటే లాయర్స్, డాక్యుమెంట్ రైటర్లు. మనం సాధారణంగా లింక్ డాక్యుమెంట్లు ఈసీ చూసి ఆగిపోతాం. కాని అంతకు మించి చూడాల్సింది ఒకటుంది. ఏంటది? ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితా ఒకటి ఉంటుంది. దాన్ని కప్పకుండా చెక్ చేయాలి. ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్న ఆస్తులను కొనకూడదా? అదెలా ఉంటుంది? ఆ లిస్ట్లో ప్రభుత్వ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, ఇంకా ఇతర వివాదాస్పద భూముల సర్వే నంబర్లు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాదులోని నానక్రామ్గూడలో సర్వే నంబర్ 203 ఒకప్పుడు పెద్ద వివాదంలో ఉండేది. అవును, విన్నాను. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పరిష్కారం అయినా కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇప్పటికే ఆ సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ లిస్టులో కొనిపిస్తుంది. మీరు ఆ సర్వే నెంబర్లో భూమి కొంటే రిజిస్ట్రేషన్ అప్పుడు సమస్య వస్తుంది. ఖచ్చితంగా. అప్పుడు మనం కొంటున్న భూమికి ఆ పాత వివాదానికి సంబంధం లేదని అదనపు పత్రాలతో మనం నిరూపించుకోవాల్సొస్తుంది. అంటే ఈసీలో క్లియర్గా ఉన్నా కూడా ఈ సీక్రెట్ లిస్ట్లో మన ప్రాపర్టీ ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది నిజంగా చాలా ఉపయోగపడే సమాచారం. అయితే చాలామందికి మరో పెద్ద నమ్మకం ఉంది. పెద్ద బ్యాంకులు లోనిస్తున్నాయి కదా, వాళ్ళు అన్ని పత్రాలు చూసే ఇస్తారు, ఇంకేం పర్వాలేదు అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది అతిపెద్ద అపోహ. బ్యాంకు లోన్ అనేది మీ ఆస్తికి చట్టపరమైన భద్రతకు సర్టిఫికేట్ కాదు. దీనికి అమీన్పూర్లో జరిగిన ఒక ఘటనే చక్కటి ఉదాహరణ. ఓ! అక్కడ కొన్ని విల్లాలకు పెద్ద పెద్ద బ్యాంకులో లోన్లిచ్చాయి. జనాలు కొనుక్కుని గృహప్రవేశాలు కూడా చేసేశారు. కానీ ఆ తర్వాత అవి ప్రభుత్వ భూమిలో కట్టారని తేలడంతో హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు. దేవుడా! మరి లోన్ తీసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్లను వదిలేసిందా? అదే ఇక్కడున్న అసలు సమస్య. బ్యాంకు తన లీగల్ చెక్ చేసుకునేది వాళ్ల లోన్ సురక్షితంగా ఉందా లేదా అని మాత్రమే, మీ ఆస్తి సురక్షితంగా ఉందా అని కాదు. కరెక్ట్. ఆ ఘటనలో ఇల్లు పోయింది కొనుక్కున్న వాళ్లకి. కాని బ్యాంకు తన లోనును రికవరీ చేసుకోవడానికి ఆ వ్యక్తి మీద ఒత్తిడి తెస్తుంది. చివరికి ఇల్లు పోయి అప్పు మిగిలింది. అందుకే బ్యాంకు లోనిస్తే అంతా ఓకే అనుకోవటం చాలా పెద్ద తప్పు. వింటుంటేనే భయమేస్తోంది. మరి ఇంత గందరగోళంలో ఒక సామాన్యుడికి సరైన సలహా ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని నమ్మాలి? దీనికి ఉత్తమమైన మార్గం స్థానికంగా ఉండే న్యాయవాదులు, రిటైర్డ్ అయిన వీఆర్ఓలు లేదా సర్వేయర్ల సలహా తీసుకోవడం. ఎందుకంటే వారికి ఆ ఊరిలో ఏ సర్వే నెంబర్లో ఎలాంటి పాత గొడవలున్నాయో, ఏ భూమి చరిత్ర ఏంటో క్షుణ్ణంగా తెలుస్తుంది. నిజమే, లోకల్ నాలెడ్జ్ ముఖ్యం. హైదరాబాద్లో కూర్చుని వరంగళ్లలోని భూమి గురించి ఆన్లైన్లో చూసి చెప్పేదానికన్నా వరంగల్లో ఉన్న స్థానిక నిపుణుడికి 100 రెట్లెక్కువ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. స్థానిక నిపుణుడు అమ్మేవాళ్లతో కుమ్మక్కైతే మన పరిస్థితేంటి? వాళ్లు చెప్పేది నిజమని ఎలా నమ్మడం? మంచి పాయింట్. అందుకే ఒకరిని కాకుండా 2-3 స్వతంత్ర నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక లాయర్తో పాటు ఒక రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి సలహా కూడా తీసుకుంటే ఒకరికొకరు క్రాస్ చెక్ చేసుకున్నట్టవుతుంది. మన పెట్టుబడి విలువతో పోలిస్తే ఈ లీగల్ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఇది చాలా ప్రాక్టికల్ సలహా.
ఇప్పటిదాకా మనం స్థలాలు, పొలాల గురించి మాట్లాడాం. మరి ఇప్పుడు ఎక్కువ మంది కొంటున్నది అపార్ట్మెంట్లు, విల్లాలు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు. వాళ్ళిక్కడికొచ్చి అన్నీ చూసుకోలేరు కదా? వాళ్ల పరిస్థితేంటి? ఖచ్చితంగా. వాళ్లకోసమే కాదు, మన అందరి కోసం వచ్చిన ఒక రక్షణ కవచమే రేరా చట్టం. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అవును. ఇది వినియోగదారులకు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు ఒక వరంలాంటిది. వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ రాష్ట్ర రేరా వెబ్సైట్లోకి వెళ్లి తాము కొనాలనుకుంటున్న ప్రాజెక్ట్ వివరాలు చూడొచ్చు. ఆ వెబ్సైట్లో ఏమేమి వివరాలుంటాయి? ప్రాజెక్ట్కు ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతుల కాపీలు, బిల్డర్ సమర్పించిన లీగల్ టైటిల్ రిపోర్ట్, ప్రాజెక్ట్ ప్లాన్, పనులు ఎంతవరకు వచ్చాయో తెలిపే ఫోటోలు, వీడియోలు, ఇలా అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. దీనివల్ల బిల్డర్ మనల్ని మోసం చేసే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఒప్పంద పత్రాల విషయంలో రేరా ఎలా సహాయపడుతుంది? బిల్డర్ మన ముందొక 30 పేజీల అగ్రిమెంట్ పెడతాడు. అందులో మనకర్థం కాని భాషలో ఎన్నో క్లాజులుంటాయి. ఇక్కడే రేరా మనకు ఒక పెద్ద ఆయుధాన్నిచ్చింది. ప్రతి రాష్ట్ర రేరా వెబ్సైట్లో ఒక నమూనా అగ్రిమెంట్ ఫర్ సేల్ ఉంటుంది. ఓ, మోడల్ అగ్రిమెంట్ లాగా? అవును. ఇది కొనుగోలుదారుడి హక్కులను కాపాడేలా నిపుణులు తయారుచేసింది. బిల్డర్ మనకు ఇచ్చే అగ్రిమెంట్ను ఈ నమూనా అగ్రిమెంట్తో పోల్చి చూసుకోవాలి. మనకు నష్టం కలిగించే క్లాజులేమైనా ఉంటే బిల్డర్ను ప్రశ్నించడం, మార్పులు కోరడం కొనుగోలుదారుడిగా మన హక్కు. అద్భుతం. సరే, ఇన్ని కష్టాలు పడి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక ఆస్తిని సంపాదించాం. ఇక అంతా అయిపోయినట్టేనా? కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అంటారు. ఆ ఆస్తిని మన తర్వాటి తరానికి గొడవలు లేకుండా అందించడం మరో పెద్ద సవాలు. మీరన్నది అక్షరాలా నిజం. ఆస్తి సంపాదించటం ఒక ఎత్తైతే దాన్ని పంచటం మరో ఎత్తు. వీలునామా లేదా విల్, ఇది కుటుంబంలో గొడవలు రాకుండా నివారించడానికి అత్యంత శక్తివంతమైన సాధనం. నిజమే. కాని వీలునామా రాయడమంటే చాలా మందికి భయం. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ రోజే ఒక తెల్ల కాగితం మీద వీలునామా రాయాలనుకుంటే అది చెల్లుబాటవ్వాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన 3 ముఖ్యమైన అంశాలేమిటి? చాలా సింపుల్. కేవలం 3 విషయాలు గుర్తుంచుకుంటే చాలు. 1, ఇదే నా చివరి వీలునామా అని స్పష్టంగా రాయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎన్ని వీలునామాలు రాసినా చివరిగా రాసిందే చెల్లుబాటవుతుంది. ఓకే, పాతవన్నీ రద్దయిపోతాయి. అవును. 2, రాసే వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా, పూర్తి స్పృహలో, ఎవరి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా రాస్తున్నానని స్పష్టంగా పేర్కొనాలి. ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది. వీలునామా రాసిన వ్యక్తి సంతకంతో పాటు కనీసం 2 సాక్షుల సంతకాలు తప్పనిసరి. ఆ సాక్షులు వీలునామా రాసిన వ్యక్తి సంతకం పెట్టడం చూశామని ధృవీకరిస్తూ సంతకం చెయ్యాలి. వాళ్లే భవిష్యత్తులో ఆ పత్రానికి ఆధారం. సాక్షులు లేని వీలునామా చెల్లదు. ఈ 3 ఉంటే చాలు, ఒక వీలునామా చట్టబద్ధమవుతుంది. మరి ఆచరణలో ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? కొన్ని ప్రాక్టికల్ సలహాలున్నాయి. ఆస్తుల వివరాలను చాలా స్పష్టంగా రాయాలి. భూమి అయితే సర్వే నంబర్, ఇల్లు అయితే డోర్ నంబర్, డాక్యుమెంట్ నంబర్లతో సహా రాయాలి. అలాగే సాక్షులుగా కొంచెం యువ వయసులో ఉన్న నమ్మకమైన వారిని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో అవసరమైనప్పుడు వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో ఉండాలి కదా. అవును, నిజమే. మరి వీలునామాను రిజిస్టర్ చేయించడం తప్పనిసరా? చట్టప్రకారం తప్పనిసరి కాదు. కానీ రిజిస్టర్ చేయిస్తే దానికి చట్టపరమైన బలం చాలా పెరుగుతుంది. దాన్ని భవిష్యత్తులో సవాలు చేయడం కష్టమవుతుంది. అలాగే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది నామినీనే వారసుడు అనుకుంటారు. అవును, బ్యాంక్ అకౌంట్లలో, ఎఫ్డీలలో నామినీ పేరు పెడతాం కదా, ఆ డబ్బు వాళ్లకే వెళ్తుంది కదా. అక్కడే ఉందే అసలు విషయం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నామినీ కేవలం ఒక కస్టోడియన్ లేదా ట్రస్టీ మాత్రమే. కస్టోడియన్ అంటే ఆ వ్యక్తి చనిపోయాక ఆ డబ్బును బ్యాంకు నుండి తీసుకుని అసలైన చట్టపరమైన వారసులకు అప్పగించే బాధ్యత ఉన్న వ్యక్తి. అంతేగాని నామినీ ఆ డబ్బుకు యజమాని కాదు. ఇది మరో పెద్ద అపోహ. అంటే నా బ్యాంక్ అకౌంట్లో నామినీగా ఒకరి పేరు ఉన్నా నేను వీలునామాలో ఆ డబ్బు వేరేవాళ్లకు చెందాలని రాస్తే వీలునామా ప్రకారమే పంచాలా? ఖచ్చితంగా. వీలునామా ప్రకారం లేదా వారసత్వ చట్టం ప్రకారం ఎవరైతే అసలైన వారసులో వారికే ఆ డబ్బు చెందాలి. నామినీ కేవలం సంరక్షకుడు మాత్రమే. ఈ విషయం తెలియక ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి.
ఈరోజు చర్చలో ఎన్నో తెలియని విషయాలు, అపోహలు తొలగిపోయాయి. భూమి కొనేటప్పుడు కొనుగోలుదారుడే జాగ్రత్తగా ఉండాలి అనే సూత్రాన్ని గుర్తుంచుకోవడం, పాస్బుక్ని గుడ్డిగా నమ్మకపోవడం, బ్యాంక్ లోన్ను సేఫ్టీ సర్టిఫికేట్గా భావించకపోవడం, రీరా చట్టాలను ఉపయోగించుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా మన తర్వాత మనవాళ్లు బాగుండాలని కోరుకుంటూ ఒక స్పష్టమైన వీలునామా రాయడం ఎంత అవసరమో అర్థమైంది. అవును. ముగింపుగా, ఒక వ్యక్తి చనిపోయాక నేను వారి చట్టపరమైన వారసుడిని అని కోర్టులో నిరూపించుకోవడానికి ఏళ్లు పట్టొచ్చు. నిజం. అదే ఆ వ్యక్తి బతికున్నప్పుడు 1 గంట సమయం కేటాయించి వీలునామా రాసి ఉంటే ఆ వారసుల తరతరాల కష్టాలు తీరిపోతాయి. ఈ ఒక్క వాక్యం చాలు వీలునామా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి.